తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, విజయవాడ మెప్మా ఏడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఈ వ్యవహారంలో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరుగార్చిన ఆరోపణలపై పోలీసుల మీద వేటు పడింది. నాడు తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సీఐలు, తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్న వారిపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అదే సమయంలో అలిపిరి సీఐని వెంకట్ రిజర్వ్ కు బదిలీ చేసింది. 2021లో తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన సమయంలో తిరుపతి తూర్పు సీఐగా శివప్రసాద్ రెడ్డి, తిరుపతి పశ్చిమ సీఐగా శివప్రసాద్, తిరుపతి తూర్పు ఎస్ఐగా జయస్వాములు, తిరుపతి తూర్పు హెడ్ కానిస్టేబుల్ గా ద్వారకానాథ్ రెడ్డి విధుల్లో ఉన్నారు. దొంగ ఓట్ల కేసులో సాక్ష్యాధారాలు లేవంటూ అప్పటి తిరుపతి పశ్చిమ సీఐ శివప్రసాద్ కేసు మూసివేశారు. సీఐ శివప్రసాద్ ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎస్బీలో పనిచేస్తున్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి పోలీసులను సస్పెండ్ చేస్తూ నేడు డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, విజయవాడ మెప్మా ఏడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఈ వ్యవహారంలో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరుగార్చిన ఆరోపణలపై పోలీసుల మీద వేటు పడింది. నాడు తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సీఐలు, తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్న వారిపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అదే సమయంలో అలిపిరి సీఐని వెంకట్ రిజర్వ్ కు బదిలీ చేసింది. 2021లో తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సమయంలో తిరుపతి తూర్పు సీఐగా శివప్రసాద్ రెడ్డి, తిరుపతి పశ్చిమ సీఐగా శివప్రసాద్, తిరుపతి తూర్పు ఎస్ఐగా జయస్వాములు, తిరుపతి తూర్పు హెడ్ కానిస్టేబుల్ గా ద్వారకానాథ్ రెడ్డి విధుల్లో ఉన్నారు. ఇక దొంగ ఓట్ల కేసులో సాక్ష్యాధారాలు లేవంటూ అప్పటి తిరుపతి పశ్చిమ సీఐ శివప్రసాద్ కేసు మూసివేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, చెప్పండి, తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం అయితే ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గతంలో జరిగినటువంటి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తీసుకున్నట్లయితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఇవన్నీ కూడా ప్రింటింగ్ స్కామ్ అయినటువంటి అంశం పైన ఈసీ ఏదైతే ఎన్నికల కమిషన్ అధికారులు ఉంటారో వీళ్ళు దీనిపైన ఒక కమిటీ కూడా వేసి మొత్తం దర్యాప్తు కొనసాగించారు. అయితే ఇందులో భాగంగా అప్పట్లో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గిరీష ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ సమయంలో ఉన్నటువంటి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ప్రస్తుతము మెప్మా డైరెక్టర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్నట్టయితే దీని మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తీసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క కోణంలో అటు అధికారులు సంబంధించినటువంటి లిస్టులో తీసుకున్నట్టయితే గత 4-5 రోజుల ముందు నుంచే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన అలిపిరి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వీళ్ళ మీద పూర్తిగా అన్ని విధాల కోణాలను వీళ్ళ మీద ఎందుకు ఈ సమయంలో వీళ్ళు దీనికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే నేపథ్యంలో కూడా అటు ఎన్నికల అధికారి వీళ్ళపైన కూడా సస్పెన్స్ జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి ఈస్ట్ సంబంధించినటువంటి సిఐ తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంబంధించి ఆయన ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కోణంలో ఇప్పటి వరకు దర్యాప్తు చేపట్టినటువంటి పూర్తి సమాచారం మేరకు తీసుకున్నట్టయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు సీఐలు, 3 ఎస్ఐలు కూడా సస్పెండ్ చేస్తారు. అయితే రానున్న రోజుల్లో ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల ప్రింటింగ్ స్కామ్ లోనే వీళ్ళంతా కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక చంద్రగిరి పైన కూడా మరో కొద్ది రోజుల్లో కూడా ఎన్నికల అధికారి ఇక్కడ కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విధాల అధికారులంతా కూడా ఏ విధంగా ఇక్కడ, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఓట్లన్నీ కూడా స్కామ్ కు పాల్పడినట్టు, చనిపోయినటువంటి వారినంతా కూడా ఓట్లని యాడ్ చేసి అలాగే ఉంచారనేటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా
రోడ్ల పైన ఈ యొక్క సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి రానున్న రోజుల్లో ఇంకా పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఓట్లకు సంబంధించినటువంటి స్కామ్ పైన పూర్తి దర్యాప్తు కొనసాగించేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.